వెల్కమ్ టు హెల్త్ టైమ్. నెలసరి సమస్యలు, బ్లీడింగ్ డిజార్డర్స్ లేదా ఫైబ్రాయిడ్, పీసీఓఎస్ ఇలాంటి సమస్యలు ఈ రోజుల్లో అమ్మాయిల్లో చాలా ఎక్కువగా చూస్తున్నాం. బరువు తగ్గితే ఈ ప్రాబ్లమ్స్కి చాలా వరకు దూరంగా ఉండవచ్చని, ఈ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఎలాంటి డైటరీ చేంజెస్ అవసరం, పీసీఓఎస్ ఉన్నప్పుడు ఎలా మేనేజ్ చేయాలి, హోమియో ట్రీట్మెంట్ తోటి ఎలాంటి ఫలితాలు ఉంటాయి, ఈ వివరాలు అందించడానికి డాక్టర్ కేర్ హోమియోపతి డాక్టర్ శివాని మనతో ఉన్నారు. ఆమెను అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. హలో అండి, వెల్కమ్ టు ది షో. పీసీఓఎస్ సమస్య ఈ రోజుల్లో చాలా ఎక్కువ చూస్తున్నామండి. ఎందుకంటారు? ఏ రీజన్స్ ఎక్కువగా ఉన్నాయి? ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ పీసీఓడి అంటే ఏంటో తెలుసుకుందామండి. పీసీఓడి అంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ ఆర్ పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ అని చెప్పొచ్చు. పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్లో ఏమవుతుందంటే మనకి జనరల్గా ఎవ్రీ మెన్స్ట్రల్ సైకిల్ అనేది 28 to 35 days ఇన్ బిట్వీన్ ఉన్నప్పుడు నార్మల్ అని చెప్పుకోవచ్చు అండి. కానీ పీసీఓడిలో ఏమవుతుందంటే ఎవ్రీ మంత్ మనకు ఒక ఎగ్ అనేది రిలీజ్ అవ్వాలి. ఎదర్ రైట్ సైడ్ ఆఫ్ ది ఓవరీ కానీ లెఫ్ట్ సైడ్ ఆఫ్ ది ఓవరీ కానీ ఒక ఎగ్ అనేది రిలీజ్ అవ్వాలి. కానీ పీసీఓడిలో బికాస్ ఆఫ్ హార్మోన్ ఇంబ్యాలెన్స్ లైక్ ఎఫ్ఎస్హెచ్, ఎల్హెచ్లో ఇంబ్యాలెన్స్ అండ్ ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్లో ఇంబ్యాలెన్స్ వల్ల ఎవ్రీ మంత్ మనకు ఒక ఎగ్ అనేది రిలీజ్ అవ్వకుండా ఆ సైకిల్ అనేది ప్రొలాంగ్ అవుతూ ఉంటుంది. సో బికాస్ ఆఫ్ ఇంబ్యాలెన్స్ బిట్వీన్ హార్మోన్స్ ఎగ్ అనేది రిలీజ్ అవ్వకుండా ఓవరీలోనే అలాగే ఒక బబుల్ లాగా, సిస్ట్ లాగా ఉండిపోతుంది. దాన్నే మనం ఫాలిక్యుల్ అంటాం. దీన్నే మనం ఓవరీస్లో ఇవన్నీ ఇమెచ్యూర్ ఎగ్స్ అన్నీ ఓవరీలో ఉండడమే మనం పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఏ ఏజ్ గ్రూప్లో ఈ ప్రాబ్లమ్స్ ఎక్కువగా చూస్తున్నారు? ఏజ్ గ్రూప్ వచ్చేసి ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఏంటంటే మెనార్కీ అంటే ఫస్ట్ టైం మెన్స్ట్రల్ సైకిల్ అప్పటి నుంచే కూడా పిల్లల్లో ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అనేవి రావడం జరుగుతుంది. అండ్ మెయిన్గా రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ అని చెప్పుకోవచ్చు. 15 to 35 years ఆఫ్ ఏజ్ గ్రూప్లో ఎక్కువగా మనం ఇది చూస్తూ ఉంటాం అనమాట. బికాస్ ఆఫ్ లైఫ్ స్టైల్ హ్యాబిట్స్, ఎన్విరాన్మెంటల్ హ్యాబిట్స్ వల్ల, బికాస్ ఆఫ్ ఒబేసిటీ అండ్ ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం అండ్ జంక్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం అండ్ ప్లాస్టిక్ స్టోర్డ్ ఫుడ్ ఎక్కువ తీసుకోవడం వల్ల హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఎక్కువగా అవి అందరిలో మనం 90% ఆఫ్ కేసెస్లో మనం పీసీఓడి అనేది డయాగ్నోస్ అవుతూ ఉంది. పీసీఓడి పీసీఓఎస్గా మారుతుందని ఎలా చెప్తారు? ఓకే, పీసీఓడి అంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ అంటే ఓవరీ వితిన్ ఓవరీలోనే మనం ఓన్లీ హార్మోన్ ఇంబ్యాలెన్స్ అనేది కనిపిస్తున్నప్పుడు మనం పీసీఓడి అని చెప్పుకోవచ్చు. సిండ్రోమ్ అంటే అదర్ దాన్ యూటరస్ అండ్ ఓవరీస్తో కాకుండా అదర్ దాన్ ఎనీ కాంప్లికేషన్స్ చూసినప్పుడు మనం పీసీఓఎస్ అని చెప్తాం అనమాట. పీసీఓఎస్లో మనం చూడదగే సిమ్టమ్స్ ఏంటి అంటే అన్వాంటెడ్ హెయిర్ అంటే చీక్స్ పైన కానీ చిన్ పైన కానివ్వండి, అప్పర్ చెస్ట్ పార్ట్లో అన్వాంటెడ్ హెయిర్ అనేది చూస్తుంటాం. దీంతోపాటు సెంట్రల్ ఒబేసిటీ అంటే నడుము భాగంలో ఎక్కువగా లావ్ అవ్వడం అనేది గమనిస్తూ ఉంటాం. ఎందుకు వస్తుంది అంటే బికాస్ ఆఫ్ ఒబేసిటీ మనకి ఆండ్రోజన్స్ అంటే యాక్చువల్గా ఫీమేల్లో ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ అనేది ఎక్కువగా ఉండాలి. మేల్ హార్మోన్స్ లైక్ టెస్టోస్టెరాన్ అనేది ఫీమేల్స్లో తక్కువగా ఉండాలి. కానీ పీసీఓఎస్ కండిషన్స్లో టెస్టోస్టెరాన్ హార్మోన్ అనేది ఇంక్రీజ్ అయిపోవడం వల్ల అన్వాంటెడ్ హెయిర్ కనిపిస్తుంది. దీంతోపాటు ఇన్సులిన్ రెసిస్టెంట్ అయిపోతుంటారనమాట. సో యాక్చువల్లీ ప్యాంక్రియాస్ అనేది ఇన్సులిన్ ప్రొడ్యూస్ అవుతుంది, కానీ మన సెల్స్ అనేవి అది యూటిలైజ్ చేసుకోకుండా షుగర్ లెవెల్స్ అనేవి ఇంక్రీజ్ అయిపోతూ వన్ ఆఫ్ ది కాంప్లికేషన్స్గా టైప్ 2 డయాబెటీస్ అనేది చెప్పుకోవచ్చు. లక్ష్మి గారు కాల్ చేద్దాం. లక్ష్మి గారు నమస్తే అండి, చెప్పండి. హలో నమస్తే మేడం. చెప్పమ్మా లక్ష్మి గారు. మీ క్వశ్చన్ అడగండి క్లియర్గా, ఫాస్ట్గా. మేడం నాకు మెడిసిన్స్ అయిపోయినాయి మేడం. చెప్పమ్మా. మెడిసిన్స్ అయిపోయి 3 నెలలు అవుతుంది మేడం. ఓకే, అయిపోయింది. మాకు ఫస్ట్ ఒక బాబు మేడం, 6 సంవత్సరాలు అవుతుంది. ఓకే, ఇప్పుడు 2వ ప్రెగ్నెన్సీ కోసం చూసుకుంటాం మేడం. ఓకే, కొంచెం గట్టిగా మాట్లాడమ్మా. ప్రెగ్నెన్సీ కోసం చూస్తున్నాం, ప్రెగ్నెన్సీ రావట్లేదు. ఓకే, కూడా అయిపోయి 3 నెలలకి అలాగా వస్తుంది మేడం. దానివల్ల ఏమన్నా ప్రాబ్లం ఉంటుందా? ఓకే, పీరియడ్స్ రావట్లేదు 3 months నుంచి అని చెప్తున్నారు, అంతేనమ్మా? అంతే మేడం. ఓకే, మన స్కానింగ్ కానీ బ్లడ్ టెస్ట్ కానీ చేయించారా? స్కానింగ్ చేస్తే ప్రాబ్లం ఏం లేదన్నారు మేడం. ఓకే, బ్లడ్ టెస్ట్ ఏమైనా చేయించారమ్మా? హార్మోన్ టెస్ట్ చేయించలేదు మేడం. చేయించలేదు. ప్రెగ్నెన్సీ టెస్ట్ చేయించుకున్నారా? చేయించుకున్నాను మేడం. చేయించుకుంటే ఏం రాలేదు. ఓకే, ఓకే అమ్మా. మరి ఒకసారి బ్లడ్ టెస్ట్ కూడా చేయించుకోవాల్సి ఉంటుందమ్మా. థైరాయిడ్ హార్మోన్స్లో ఇర్రెగ్యులారిటీ ఉన్న, ప్రొలాక్టిన్ హార్మోన్ ఎక్కువగా ఉన్న, ఎఫ్ఎస్హెచ్, ఎల్హెచ్ అనేవి రెగ్యులర్గా ఉన్నా కూడా మనకి పీరియడ్స్ అనేది ఇర్రెగ్యులర్గా వస్తుంది. సో ఒకసారి బ్లడ్ టెస్ట్ అనేది చేయించుకుంటే బెస్ట్ అమ్మా. ఓకే, అంటే ఫస్ట్ డెలివరీ అయిపోయాక ఒక 1 year వరకు ఇర్రెగ్యులర్గా ఉండడం కూడా సహజంగానే చూస్తుంటారు కదా? యా,
1 ఇయర్ వరకు ఇరెగ్యులర్గా ఉండడం నార్మల్ అండి. ఎందుకంటే అప్పుడు ఆ ఏజ్లో ప్రొలాక్టిన్ అనేది ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతుంది. బికాస్ ఆఫ్ లాక్టేటింగ్ మదర్స్లో ప్రొలాక్టిన్ హార్మోన్ ఎక్కువగా ఉండడం వల్ల మనకి పీరియడ్స్ అనేవి ఇరెగ్యులర్గా అవుతుంది. అండ్ ఇప్పుడున్న కండిషన్ లక్ష్మి అనే పేషెంట్ చెప్పింది ఏంటంటే దీన్ని సెకండరీ ఇన్ఫర్టిలిటీ అంటారు. ఫస్ట్ ప్రైమరీ ఇన్ఫర్టిలిటీ అంటే ఫస్ట్ ప్రెగ్నెన్సీ అవ్వకపోతే మనం ప్రైమరీ ఇన్ఫర్టిలిటీ కింద తీసుకుంటాము. ఇది సెకండరీ. ఫస్ట్ ప్రెగ్నెన్సీ నార్మల్గా ఉండి ఇప్పుడు సెకండ్ ప్రెగ్నెన్సీకి ట్రై చేస్తున్నప్పుడు అవ్వకపోదాన్ని మనం సెకండరీ ఇన్ఫర్టిలిటీ అని చెప్పుకోవచ్చు. ఈ నెలసరి సమస్యలకి పీసీఓడి కారణమని ఎలా గుర్తించగలరు? అంటే అన్వాంటెడ్ హెయిర్, ఓవర్ వెయిట్ ఇలాంటి రీజన్స్ అయినా, లేకపోతే కొంతమందిలో ఇలాంటి ఏమీ లేకుండా కూడా పీసీఓడి ఉండే రిస్క్ ఉంటుందా? కామన్గా మనకు కనిపించే సిమ్టమ్స్ వచ్చేసి సెంట్రల్ ఒబేసిటీ అండి, లావ్ అవ్వడము, వెయిట్ గెయిన్ అవ్వడం, వాళ్ళ హైట్కి తగ్గ వెయిట్ ఉండకుండా వెయిట్ ఇంక్రీజ్ అవ్వడాన్ని మనం ఎక్కువ ఒబేసిటీ అని చెప్పుకోవచ్చు. దీంతోపాటు అన్వాంటెడ్ హెయిర్ ఇందాక చెప్పుకున్నట్టు, అండ్ హార్మోన్ ఇంబ్యాలెన్స్, అండ్ నెక్ చుట్టూ మనకి బ్లాక్ స్కిన్ అనేది డిస్కలరేషన్ అవుతుంది అనమాట. ఇది వన్ ఆఫ్ ది ప్రికాషనరీ సిమ్టమ్ అనమాట. స్కిన్లో కలర్ చేంజెస్ అవుతుంది అంటే మనం హార్మోన్ ఇంబ్యాలెన్స్ అనేది స్టార్ట్ అవుతుంది అని మనం రికగ్నైజ్ చేయడానికి ఒక సిమ్టమ్ అనమాట. పీసీఓఎస్ వల్ల అంటే అండాశయంలో నీటి బుడగల సమస్య వల్ల కూడా బ్లీడింగ్ డిజార్డర్స్ కూడా ఉంటూ ఉంటాయా? ఓవర్ బ్లీడింగ్, లేకపోతే చాలా స్కాంటీగా తక్కువగా ఉండడం, ఇలా కూడా ఉండొచ్చా? ఓకే, పీసీఓడి జనరల్గా మనం చూసే ఎటువంటి సిమ్టమ్స్ అంటే పీరియడ్ సైకిల్ అనేది ప్రొలాంగ్ అవుతుంది. జనరల్గా 28 to 35 డేస్కి రావాల్సిన సైకిల్ అనేది పీసీఓడి కండిషన్స్లో ఫర్ ఎవ్రీ 45 డేస్ కానీ, కొంతమందికి వన్స్ ఇన్ 2 to 3 months, కొంతమందికి సివియారిటీని బట్టి 6 months వరకు పీరియడ్స్ రాకపోవడం అనేది కామన్గా చూస్తుంటాం. ఎందుకు అంటే మనం ఇందాక చెప్పుకున్నప్పుడు ఫాలిక్యులర్ స్టడీ చేసినప్పుడు పీసీఓడి కండిషన్స్లో ఓవా అనేది మెచ్యూర్ ఓవా అనేది రిలీజ్ అవ్వదు. అండ్ ఈ మెచ్యూర్ ఫాలిక్యుల్ అని చెప్పుకోవచ్చు. మనం ఫాలిక్యులర్ స్టడీ చేసినప్పుడు మనకి 2nd to 14th డే వరకు మనం మానిటర్ చేస్తూ ఉంటే ఇమ్మెచ్యూర్ ఫాలికల్ నుంచి మెచ్యూర్ ఫాలికల్గా కన్వర్ట్ అవ్వడానికి ఎఫ్ఎస్హెచ్ అండ్ ఎల్హెచ్ అండ్ హార్మోన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. అండ్ పీసీఓడి కండిషన్స్లో ఇవి రెగ్యులర్ ఉండడం వల్ల మెచ్యూర్ ఫాలికల్ అనేది ఇంపాసిబుల్ అనమాట. అండాశయంలో నీటి బుడగల సమస్య అనేది ఎంతవరకు వంశపారంపర్యంగా ఉండే రిస్క్ ఉంటుంది అంటారు? వన్ ఆఫ్ ది కాజ్ అని చెప్పుకోవచ్చు అండి. ఫ్యామిలీ హిస్టరీలో ఎవరికైనా ఇరెగ్యులర్ పీరియడ్స్ ఉన్న వాళ్ళకి నెక్స్ట్ జనరేషన్లో వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఇంకొక మెయిన్ కాజ్ వచ్చేసి స్ట్రెస్ అని చెప్పుకోవచ్చు. ఫిజికల్ యాక్టివిటీ లేకుండా ఫిజికల్గా కానీ మెంటల్గా కానీ స్ట్రెస్ ఎక్కువగా ఉన్న వాళ్ళలో మనం ఎక్కువగా చూస్తుంటాం. అండ్ ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో నైట్ షిఫ్ట్స్ కానివ్వండి, కంటిన్యూస్గా ప్రొలాంగ్డ్ ఒకటే పొజిషన్లో కూర్చోవడం వల్ల కానివ్వండి, స్లీప్లెస్నెస్ వల్ల, డైటరీ హ్యాబిట్స్ వల్ల కూడా మనకి హార్మోన్ ఇంబ్యాలెన్స్ అనేది కామన్గా జరుగుతుంది. ఈ సమస్య ఉన్నప్పుడు డైటరీ చేంజెస్ ఎలాగా ఉంటే బెటర్? ఎలాంటి చేంజెస్ చేసుకుంటే మంచిదంటారు వాళ్ళ డైట్లో? మనం కాజ్ని బట్టి ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఫస్ట్ ఇరెగ్యులర్ పీరియడ్స్కి కాజ్ అనేది చూసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎనీమియా అని చెప్పుకోవచ్చు. కామన్ కాజ్ వచ్చేసి ఎనీమియా. హిమోగ్లోబిన్ అనేది తక్కువగా ఉన్నప్పుడు మనకి ఇరెగ్యులర్ పీరియడ్స్ అనేది కామన్. దాంతోపాటు ఏజ్ గ్రూప్ చూసుకుంటే మెనార్కి అంటే ఫస్ట్ టైం పీరియడ్స్ వచ్చిన వాళ్ళలో 1 year వరకు ఇరెగ్యులర్గా ఉంటుంది. దానికి పెద్దగా టెన్షన్ పడేది ఏం లేదండి. ఇంకొకటి మెనోపాజల్ ఏజ్ గ్రూప్ అరౌండ్ 40+ years వాళ్ళకి ఇరెగ్యులర్ పీరియడ్స్ అనేది కామన్. దీంతోపాటు ఇవి కాకుండా ఏమైనా ఫిజియలాజికల్ చేంజెస్ లైక్ ఏమైనా అబ్నార్మాలిటీస్, హార్మోన్ ఇర్రెగ్యులారిటీ లైక్ థైరాయిడ్ కానివ్వండి, ప్రొలాక్టిన్ ఎక్కువగా ఉండడం వల్ల కానివ్వండి, ఈస్ట్రోజన్ ప్రొజెస్టరాన్ అబ్నార్మాలిటీ ఉండడం వల్ల మనం పీరియడ్స్ అనేది ఇర్రెగ్యులర్గా అవుతుంది. దీంతోపాటు యూట్రైన్ ఫైబ్రాయిడ్స్ అంటే యూట్రస్ అంటే గర్భసంచి లోపల చిన్న చిన్న కణితులు అని చెప్పుకోవచ్చు అండి. దీంట్లో ఏమవుతుందంటే సివియర్గా పెయిన్ ఉండడం, పీరియడ్స్ అప్పుడు సివియర్ పెయిన్ ఉండడం, కొంతమందిలో 15 days వరకు పీరియడ్స్ కంటిన్యూస్గా ఉండడం, ఇవన్నీ సిమ్టమ్స్ ఆఫ్ యూట్రైన్ ఫైబ్రాయిడ్స్ అనమాట. ఇవన్నిట్లో మనం ఇరెగ్యులర్ పీరియడ్స్ని నోటీస్ చేస్తూ ఉంటాం. ఈ సమస్య ఉన్నప్పుడు కొంచెం వరకు స్వీట్స్, కాప్స్ ఇవన్నీ తగ్గిస్తే మంచిదంటారా? డైటరీ చేంజెస్ చూసుకుంటే మనం ఇందాక అనుకున్నట్టు వన్ ఆఫ్ ది కాజ్ వచ్చేసి ఓవర్ వెయిట్ అని కూడా చెప్పుకోవచ్చు పీసీఓడి కండిషన్స్లో. సో మన హైట్కి తగ్గ వెయిట్ లేకపోవడం వల్ల కూడా మనం హార్మోన్ ఇంబ్యాలెన్స్ అనేది ఫేస్ చేయడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. సో డైటరీ చేంజెస్ చూసుకుంటే ఎక్కువగా కార్బోహైడ్రేట్స్ డైట్ రెస్ట్రిక్ట్ చేయడం, ఎక్కువ సాల్ట్ అండ్ షుగర్ ఇంటేక్ తగ్గించడం, దాంతోపాటు ప్లాస్టిక్ స్టోర్డ్ ఫుడ్ అనేది తక్కువగా యూస్ చేయడం, ఫ్రోజన్ ఫుడ్ అనేది తక్కువగా యూస్ చేయడం వల్ల మనం వెయిట్, దాంతోపాటు ఫిజికల్ యాక్టివిటీ మినిమమ్ ఆఫ్ 30 minutes ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ లైక్ వాకింగ్ కానివ్వండి, జాగింగ్ కానివ్వండి, స్విమ్మింగ్ కానీ, లైక్ మెడిటేషన్ అండ్ యోగా చేయడం వల్ల ఫిజికల్గా ఫిట్గా ఉంటూ మెంటల్గా ఫిట్ ఉండడం వల్ల ఎమోషనల్ స్ట్రెస్ అనేది లేకుండా బ్యాలెన్స్డ్ లైఫ్ని లీడ్ చేసినప్పుడు ఎటువంటి హార్మోన్ ఇంబ్యాలెన్స్ అనేది మనం ఫేస్ చేయడానికి ఉండదు. అసలు ఈ సమస్యని అంటే సిమ్టమాటిక్గా చూసి నిర్ధారిస్తుంటారా? ఏమైనా ఇన్వెస్టిగేషన్స్ కూడా సజెస్ట్ చేస్తారా?
కామన్గా మనం చూసే ఇన్వెస్టిగేషన్స్ వచ్చేసి అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అని చెప్పుకోవచ్చండి. దాంతోపాటు బ్లడ్ టెస్ట్స్ లైక్ హార్మోన్ టెస్ట్ అనేది చేయించుకోవాలి. దాంతోపాటు స్కానింగ్లో మనకి ఇదర్ రైట్ ఆర్ లెఫ్ట్ ఓవరీస్లో సిస్ట్స్ అనేవి మల్టిపుల్ సిస్ట్ కానివ్వండి, డిపెండింగ్ అపాన్ సైజ్ అనేది మనం దాంట్లో తెలుస్తుంది అనమాట స్కానింగ్ రిపోర్ట్లో మనకి. ఓకే, ఒక్కొక్కసారి టెస్ట్ అంటే ఈ డయాగ్నోస్టిక్ టెస్టుల్లో కూడా నిర్ధారించలేకపోతుంటారు కదా, అంటే అంత కనిపించకపోవడం అలా కూడా ఉండొచ్చు అంటారా? పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ ఆర్ సిండ్రోమ్లో కంపల్సరీ మనకి స్కానింగ్ రిపోర్ట్లో హార్మోన్ బ్లడ్ టెస్ట్లో కానీ స్కానింగ్ రిపోర్ట్లో మనకి తెలిసిపోతుందండి. దాంతోపాటు మనం ఫిజికల్ సైన్స్ చూసినప్పుడు అన్వాంటెడ్ హెయిర్ కానివ్వండి, ఒబేసిటీ కానివ్వండి, పీరియడ్స్ ఇర్రెగ్యులారిటీ తోటి మ్యాక్సిమం మనం డయాగ్నోస్ చేయొచ్చు. లాప్రోస్కోపీ సర్జరీ కూడా సజెస్ట్ చేస్తుంటారు కదా, మరి హోమియోతో పరిష్కారం సొల్యూషన్ దొరుకుతుందా? ఓకే, ఇదేంటంటే ఉంటుంది లాప్రోస్కోపిక్ ద్వారా కూడా చాలామంది సర్జరీస్ చేసుకుంటున్నారు. లాప్రోస్కోపిక్ దీనివల్ల నీటి బుడగలు మాత్రమే మనం పంక్చర్ చేస్తుంటారనమాట. కానీ మనం మెయిన్ కాజ్ వచ్చేసి హార్మోన్ ఇంబ్యాలెన్స్ అని చెప్పుకుంటున్నాం కదా. కానీ ఆ హార్మోన్ ఇంబ్యాలెన్స్ అనేది అలాగే ఉండడం వల్ల 4 to 5 months వరకు పీరియడ్స్ రెగ్యులర్గా రావడం ఆఫ్టర్ లాప్రోస్కోపీ, తర్వాత మళ్ళీ రెగ్యులారిటీ అనేది కామన్గా చూస్తుంటాం. సో మనం హోమియోపతి వే ఆఫ్ ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది అంటే ఫోకస్ అనేది మనం కాజ్ని బట్టి ఎక్కడ డిఫికల్టీ ఉంది, ఎక్కడ ఏ హార్మోన్ అనేది ఇర్రెగ్యులారిటీ ఉంది, ఆ ఇర్రెగ్యులారిటీకి కాజ్ ఏంటి, ఎమోషనల్ స్ట్రెస్సా, ఫిజికల్ స్ట్రెస్సా, ఫ్యామిలీ హిస్టరీలో ఏమన్నా ఉందా. మేము హోమియోపతి ట్రీట్మెంట్ అనేది కాన్స్టిట్యూషనల్ వే ఆఫ్ ట్రీట్మెంట్ అని చెప్తుంటామండి. కాన్స్టిట్యూషన్ అంటే ఒక్కొక్క పర్సన్ యొక్క వాళ్ళ ఫిజికల్ యాక్టివిటీ కానీ, ఫిజికల్గా ఎమోషనల్ స్ట్రెస్ కానివ్వండి, సెన్సిటివిటీని బట్టి మెడికేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దాన్ని మనం జెనెటిక్ కాన్స్టిట్యూషన్ సిండ్రోమ్ చెప్పుకుంటాం అనమాట. ఇలా ఇవ్వడం ద్వారా వాళ్ళకి ఉన్న ప్రాబ్లమ్ని, హార్మోన్ ఇంబ్యాలెన్స్ని సెట్ చేస్తూ ఇండైరెక్ట్గా ఆ ఓవరీస్ ఉన్న సిస్ట్ అనేది కరిగిపోయేటట్టు మెడికేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అంటే ఒక్కసారి ట్రీట్మెంట్ కోర్స్ అయిపోయాక ఇంకా రిపిటేషన్ లేకుండా, రికరెన్స్ లేకుండా చూడొచ్చా హోమియో ట్రీట్మెంట్ తర్వాత? 100% అండి. హోమియోపతి వే ఆఫ్ ట్రీట్మెంట్ అనేది అండ్ 100%గా మనము రికరెన్స్ అనేది లేకుండా ఇస్తాము. అందుకనే కాన్స్టిట్యూషనల్ వే ఆఫ్ ట్రీట్మెంట్ అని చెప్తున్నాం అనమాట. మనం కాన్స్టిట్యూషనల్ వైజ్ ఎప్పుడైతే ఇస్తామో రికరెన్స్ అనేది లేకుండా, ఒకసారి తగ్గింది అంటే కొన్ని మేనేజ్మెంట్ చేసుకుంటూ, వెయిట్ అనేది కంట్రోల్లో ఉంచుకుంటూ, స్ట్రెస్ అనేది లేకుండా, స్లీప్ అనేది కరెక్ట్గా చూసుకుంటూ, న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ ఏం లేకుండా డాక్టర్ ఇచ్చిన సజెషన్స్ పాటిస్తూ ఉంటే మళ్ళీ రికరెన్స్ అనేది లేకుండా ఉంటుంది. ఈ పీసీఓఎస్ అండాశయంలో నీటి బుడగల సమస్యను అంటే ఎక్కువగా ఇబ్బంది పెట్టట్లేదు కదా అని నెగ్లెక్ట్ చేస్తే ఎలాంటి కాంప్లికేషన్స్ తలెత్తుతాయి? కాంప్లికేషన్స్ వచ్చేసి మనం ఇందాక చెప్పినట్టు టైప్ 2 డయాబెటీస్కి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయండి. ఎందుకంటే బికాస్ ఆఫ్ ఇన్సులిన్ రెసిస్టెంట్, ఇన్సులిన్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది కానీ మన సెల్స్ అనేవి ఇన్సులిన్ అనేది తీసుకోకపోవడం వల్ల షుగర్ లెవెల్స్ అనేవి పెరిగిపోయి టైప్ 2 డయాబెటీస్ అనేది ఛాన్స్ ఉంటాయి. దీంతోపాటు థైరాయిడ్ ఇర్రెగ్యులారిటీస్ కూడా ఎక్కువగా ఛాన్సెస్ ఉంటాయి పీసీఓడితో పాటు. థైరాయిడ్ అనేది మనం చూసుకుంటే 2 types ఆఫ్ థైరాయిడ్ అని చెప్పుకోవచ్చు అండి. హైపోథైరాయిడ్ కానీ, హైపర్ థైరాయిడ్ కానీ. హైపోథైరాయిడ్లో ఏం చేసిందంటే థైరాయిడ్ అనేది T3, T4 హార్మోన్స్ అనేవి తక్కువగా ప్రొడ్యూస్ చేయడం వల్ల TSH అంటే మన బ్రెయిన్లో నుంచి ఒకటి థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అనేది ఎక్కువగా రిలీజ్ అవుతుంది. దీన్ని మనం హైపోథైరాయిడిజం అంటారు. హైపోథైరాయిడిజంలో మనం కామన్గా చూసే సిమ్టమ్స్ వచ్చేసి స్కిన్ అనేది డ్రైనెస్ అయిపోవడం, అన్ని ఒక ఫంక్షన్స్ అనేవి స్లో డౌన్ అయిపోవడం వల్ల చాలా లేజీగా, వీక్నెస్ కనిపించడం, మజిల్ వీక్నెస్ కానివ్వండి, పీరియడ్స్ ఇర్రెగ్యులారిటీ కానివ్వండి, మోషన్స్ ఫ్రీగా అవ్వకపోవడం, ఇవన్నీ మనం హైపోథైరాయిడిజంలో చూస్తుంటాం. అదే హైపర్ థైరాయిడిజంలో చూసుకుంటే దీంట్లో అన్ని ఫంక్షనింగ్స్ అనేవి ఎక్కువగా అయిపోతుంది. హార్ట్ ఫంక్షనింగ్ ఎక్కువ అయిపోవడం వల్ల గుండె దడ అనిపించడం, గ్యాస్ట్రిక్ మూమెంట్స్ ఎక్కువ అయిపోవడం వల్ల మోషన్స్ ఎక్కువగా అనిపించడము, ఇవన్నీ కామన్గా మనం హైపర్ థైరాయిడిజంలో. దీంట్లో కూడా మనం ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అనేవి కామన్గా చూస్తుంటాం. ఇంకొకటి వచ్చేసి కామన్ కాంప్లికేషన్స్ వచ్చేసి డిప్రెషన్. ఈ ఎక్కువగా వెయిట్ ఎందుకు ఇంక్రీజ్ అవుతున్నాం, పీరియడ్స్ అనేది రెగ్యులర్గా రాకపోవడం వల్ల చాలామంది డిప్రెషన్ అనేది, మూడ్ స్వింగ్స్ అనేవి కామన్ కాంప్లికేషన్స్ అని చెప్పుకోవచ్చు అండి. దీంతోపాటు ఇన్ఫర్టిలిటీ అంటే ఇందాక చెప్పుకున్నట్టు ఎవ్రీ ఎగ్ అనేది రిలీజ్ అవుతూనే మనకి ఫెర్టిలిటీ ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఈ ఎగ్ అనేది థైరాయిడ్లో కానివ్వండి, పీసీఓడి కండిషన్స్లో ఎవ్రీ 15 daysకి ఎగ్ అనేది రిలీజ్ అవ్వకపోవడం వల్ల ఇన్ఫర్టిలిటీ ఛాన్సెస్ అనేది ఎక్కువగా చూస్తుంటాం మనం. పీసీఓఎస్ సమస్యతోటి సంతానలేమి, ఇన్ఫెర్టిలిటీ సమస్య ఎదురైతే వాళ్ళు ఒక్కసారి ఆ ఓవర్కమ్ అయితే సెకండ్ ఇష్యూ కూడా మళ్ళీ ప్రాబ్లం వచ్చే రిస్క్ ఉంటుందా? హోమియో ట్రీట్మెంట్ తోటి ఒక్కసారి సొల్యూషన్ దొరుకుతుందా వన్స్ అండ్ ఫర్ ఆల్? ఓకే,
ఇందాక చెప్పినట్టు మనం కాన్స్టిట్యూషనల్ వే ఆఫ్ ట్రీట్మెంట్ ఇస్తాం కాబట్టి ఏదో ప్రైమరీ ఇన్ఫర్టిలిటీకి మన దగ్గర ట్రీట్మెంట్ వచ్చినప్పటికీ కూడా సెకండ్ ఆ బేబీ కన్సీవ్ అవి డెలివరీ అయినాక కూడా హార్మోన్ ఇంబ్యాలెన్స్ అనేది ఎక్కువగా ఏం చేంజెస్ ఉండవు. సో సెకండరీ ఇన్ఫర్టిలిటీ ఛాన్సెస్ చాలా తక్కువగా అని చెప్పుకోవచ్చు. మేబీ బికాస్ ఆఫ్ ఎమోషనల్ స్ట్రెస్ కానివ్వండి, ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం వల్ల ఏమన్నా స్ట్రెస్ ఏమన్నా కాజెస్ ఉంటేనే మళ్ళీ రికరెన్స్ అనేవి ఛాన్సెస్ ఉంటాయి. 100% ఛాన్సెస్ అనేవి చాలా తక్కువగా రికరెన్స్ అనేది ఉంటుంది. ఈ అండాశయంలో నీటి బుడగల సమస్య, ఫైబ్రాయిడ్స్, ఎండోమెట్రియాసిస్ ఇవన్నీ కొంతవరకు రిలేటెడ్గా ఉండే రిస్క్ ఉంటుందా? కామన్గా మనం ఇప్పుడు చూసిన కండిషన్స్లో ఏమవుతుంది అంటే ఎక్కువగా బర్త్ కంట్రోల్ పిల్స్ యూస్ చేయడం వల్ల కానివ్వండి, ఎక్కువగా హార్మోన్ ట్యాబ్లెట్స్ యూస్ చేయడం వల్ల యూటరస్లో చాలా చేంజెస్ లైక్ ఫైబ్రాయిడ్స్ కానివ్వండి, ఎండోమెట్రియాసిస్ అనేది, ఇంటర్మెన్స్ట్రల్ బ్లీడింగ్ అనేవి కామన్గా మనం చూస్తూ ఉంటాం అనమాట. ఈ పెయిన్ఫుల్ మెన్స్ట్రేషన్ ఇవన్నీ ఏంటంటే హార్మోన్ ట్యాబ్లెట్స్ ఎక్కువగా యూస్ చేయడం వల్ల మనకు వచ్చే కాంప్లికేషన్స్. యూట్రైన్ ఫైబ్రాయిడ్స్ అంటే యూట్రస్ యొక్క లోపల కణిత అని చెప్పుకోవచ్చు. ఇది ఏమవుతుందంటే దాని సైజ్ అనేది కొంతమందికి మల్టిపుల్ ఉంటుంది, కొంతమందికి చిన్న చిన్నగా ఉంటాయి. అండ్ పొజిషన్ని బట్టి మనం ఇంట్రామ్యూరల్, సబ్మ్యూకోజల్ అనేవి చెప్తూ ఉంటాం అనమాట. దీనివల్ల ఏమవుతుందంటే సివియర్ పెయిన్ఫుల్ బ్లీడింగ్ అనేది పీరియడ్స్ అప్పుడు గమనిస్తూ ఉంటాం. దాంతోపాటు ఎక్కువగా ఫ్లో, సో ఎక్కువగా హిస్టెక్టమీ అనేవి ఛాన్సెస్ అని చెప్తూ ఉంటారు. హిస్టెక్టమీ వల్ల కూడా మనకి చాలా కాంప్లికేషన్స్ లైక్ కాల్షియం డెఫిషియన్సీ అయిపోవడం, ఈస్ట్రోజన్ అనేది తగ్గిపోవడం వల్ల కాల్షియం అబ్జార్ప్షన్ అనేది తగ్గిపోతుంది. సో ఫ్యూచర్లో వాళ్ళకి ఆస్టియోపోరోసిస్ కండిషన్స్ అనేవి గమనిస్తూ ఉంటాం మనం. శివరంజన్ గారు కాల్. శివరంజన్ గారు హలో, నమస్తే, చెప్పండి మేడం. చెప్పండి. చెప్పండి మేడం, నాకు 3 years బ్యాక్ పీసీఓడి ఉన్నది మేడం, స్కానింగ్ లో వచ్చింది. ఓకే. దాని తర్వాత నా ఫుడ్ హ్యాబిట్స్ అంతా కంట్రోల్ చేసుకున్న తర్వాత 1 year బ్యాక్ అంటే పీసీఓడి ఉన్న పీరియడ్స్ రెగ్యులర్ గానే వచ్చింది మేడం, ప్రాబ్లమ్ ఉండేది కాదు. ఓకే. ఓకే. అయితే 1 year బ్యాక్ నేను మళ్ళీ స్కాన్ చేయించుకుంటే నార్మల్ వచ్చిందండి. ఓకే. హార్మోన్ ఇంబ్యాలెన్స్ అంటే ఫుడ్ అది అంతా కంట్రోల్ చేసుకోవడం వల్ల. ఓకే. నెక్స్ట్ మళ్ళీ పీరియడ్స్ రెగ్యులర్ గానే ఎప్పుడు వచ్చేవండి. ఓకే. ప్రాబ్లమ్ ఉండేది కాదు. అయితే లాస్ట్ 2 months లోని పీరియడ్స్ లేట్ గా వచ్చిందని ఒకసారి మళ్ళీ స్కాన్ చేయించుకున్నానండి. లాస్ట్ 2 months లో ఓకే. మళ్ళీ నార్మల్ అని చెప్పారండి డాక్టర్. కానీ 2 months లేట్ అవడానికి రీజన్ ఏంటంటే 55 days కి వచ్చిందన్నమాట పీరియడ్. ఓకే. మీ ఏజ్ ఎంతండి? ఎప్పుడు 35 days 36 days కి వచ్చేదండి ఎవ్రీ మంత్. ఇలా లేట్ అవడానికి రీజన్ ఏమై ఉంటుంది? స్కాన్ కూడా నార్మలే వచ్చింది కదా, అల్ట్రాసౌండ్ స్కాన్ అని మేడం డౌట్. ఓకే. మీ ఏజ్ ఎంతండి? 33 మేడం. 33 years. మ్యారీడ్? మ్యారీడ్. ఓకే. చిల్డ్రన్ ఉన్నారా అండి? కిడ్స్ లేరు మేడం ఇంకా. ఓకే. ఓకే. ఇర్రెగ్యులర్ పీరియడ్స్కి కామన్గా చాలా రీజన్స్ ఉంటాయండి. లైక్ హిమోగ్లోబిన్ తక్కువగా ఉన్న మనం పీరియడ్స్ అనేవి ఇర్రెగ్యులర్ అవుతుంది. థైరాయిడ్ ఏమైనా చెక్ చేయించారా అండి? థైరాయిడ్ టెస్ట్ ఏమైనా చేయించారా అండి? కూడా కంట్రోల్లో ఉన్నాం. కంట్రోల్లో 5'4" ఉంటుంది మేడం, వెయిట్ హైట్ 52 kgs ఉన్నాను మేడం. ఓకే అండి. ఓవర్ వెయిట్ కూడా ఏం కాదండి, మీ హైట్కి తగ్గ వెయిట్లోనే ఉన్నారు. అండ్ హార్మోన్స్ లైక్ థైరాయిడ్ కానీ హిమోగ్లోబిన్ చెక్ చేయించారా అండి ఒకసారి? హిమోగ్లోబిన్ లేదు మేడం. ఓకే అండి. బ్లడ్ కొంచెం తక్కువ ఉన్నప్పుడు కూడా మనం పీరియడ్స్ ఇర్రెగ్యులారిటీ అనేది కామన్గా చూస్తుంటామండి. ఒకవేళ హిమోగ్లోబిన్ కూడా నార్మల్గా ఉంది, స్కానింగ్ రిపోర్ట్స్ అన్నీ నార్మల్గా ఉన్నాయంటే మనకు దగ్గరలో ఉన్న డాక్టర్ కేర్ హోమియోపతిని కన్సల్ట్ అవ్వండి. కాజ్ని బట్టి మనం ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేద్దామండి. అండాశయంలో నీటి బుడగల సమస్యని ఎంతవరకు లైఫ్ స్టైల్ చేంజెస్ తోటి మేనేజ్ చేయొచ్చు అంటారు? అంటే ఓవర్ వెయిట్ ఉన్నప్పుడు వెయిట్ తగ్గితే ఆటో కరెక్షన్ అంటే సెల్ఫ్ లిమిటింగ్ సమస్యలాగా మారచ్చా? ఓకే. మన మెయిన్ కాజెస్ వచ్చేసి ఒబేసిటీ అని చెప్పుకున్నాం అండ్ స్ట్రెస్ అని చెప్పుకున్నామండి. అండ్ ఫ్యామిలీ హిస్టరీలో ఎవరికైనా ఉన్నా కూడా. సో ఎటువంటి ప్రాబ్లంకైనా మనకు ఫస్ట్ వెయిట్ గెయిన్ అనేది చాలా ఇంపార్టెంట్. హార్మోన్ ఇంబ్యాలెన్స్కి ఏదో థైరాయిడ్ కానివ్వండి, పీసీఓడి కానివ్వండి, డయాబెటీస్కి కానివ్వండి, వెయిట్ గెయిన్ అవుతున్న కొద్దీ మనం హార్మోన్ ఇంబ్యాలెన్స్ అనేది ఎక్కువగా అవుతుంది. సో ఎవ్రీవన్ వాళ్ళ హైట్కి తగ్గ వెయిట్ అనేది మెయింటైన్ చేయడం వల్ల ఎటువంటి హెల్త్ ఇష్యూస్ లేకుండా మనం చూసుకోవచ్చు అనమాట. లైక్ థైరాయిడ్ అనేది ఇంటర్లింక్డ్ అనమాట. హార్మోన్ ఇంబ్యాలెన్స్ అవుతున్న కొద్దీ ఫ్యాట్ ఇంక్రీజ్ అవ్వడం అనేది కూడా వన్ ఆఫ్ ది సిమ్టమ్. థైరాయిడ్లో ఏమవుతుంది అంటే మనకి టీఎస్హెచ్ అనేది తక్కువ అయిపోవడం వల్ల, మెటబాలిజం తగ్గిపోవడం వల్ల ఫ్యాట్ డిపోజిషన్ అనేది జరిగిపోతూ ఉంటుంది. సో వాళ్ళకి కామన్ సిమ్టమ్ వచ్చేసి వెయిట్ గెయిన్ అవుతుండడం. సో వెయిట్ అనేది కంట్రోల్లో ఉండడం చాలా ఇంపార్టెంట్ అనమాట. లైక్ ఎనీథింగ్ ఎక్కువగా ఇప్పుడున్న సినారియో చూసుకుంటే మనం ఎక్కువగా కూర్చొని వర్క్ చేసే చూస్తున్నాం అనమాట. సో ఎవ్రీ హాఫ్ అన్ అవర్కి ఒక 2 to 3 minutes మనం వాకింగ్ కానీ చేయడం, మార్నింగ్ యాక్టివిటీ, ఫిజికల్ యాక్టివిటీ ఇంక్రీజ్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ఒక మినిమం 6 months మెడిసిన్స్ వాడితే హోమియోతోటి
రిజల్ట్స్ ఉంటాయి అంటారా? మినిమం 6 months టు ఒక 1.5 year పెట్టుకుంటే చాలా డ్యూరేషన్. ఓకే, డ్యూరేషన్ అనేది మనకి ఆ కాజ్ అంటే ఎప్పటి నుంచి ఉంది ప్రాబ్లం దాన్ని బట్టి ఉంటుందండి. సింపుల్ సిస్ట్ ఉన్నదనుకోండి, 1 or 2 సిస్ట్స్ ఉన్నాయి అంటే మనం 6 months to 9 monthsలో మనం రిలీఫ్ అనేది చూపిస్తాం. కానీ మన దగ్గరకు వచ్చే పేషెంట్స్ అంటే సమ్ ఇయర్స్ నుంచి మనకి ఈ పీసీఓడి ఉందండి, ఆల్రెడీ హార్మోన్స్ టాబ్లెట్స్ అనేది యూజ్ చేస్తున్నాం అనుకుంటూ వస్తారనమాట. ఫస్ట్ అటెంప్ట్లోనే మనం హోమియోపతి చూస్ చేసుకున్నప్పుడు డ్యూరేషన్ అనేది చాలా తక్కువ టైంలో మనకి రిజల్ట్ కనిపిస్తుంది. కానీ ఆల్రెడీ ఒక ఫ్యూ ఇయర్స్ వరకు మనం హార్మోన్ టాబ్లెట్స్ తీసుకుంటున్నాము అంటే డ్యూరేషన్ అనేది పెరిగిపోతూ ఉంటుంది. డిపెండింగ్ అపాన్ కాజ్, ఒక్కొక్క పర్సన్ ఒక్కొక్క ట్రీట్మెంట్కి కొంతమంది స్లోగా రియాక్ట్ అవుతుంటారు, కొంతమంది ఫాస్ట్గా రియాక్ట్ అవుతుంది. డిపెండింగ్ అపాన్ ది పర్సన్ యొక్క ఇమ్యూనిటీని బట్టి కూడా మనం ట్రీట్మెంట్ డ్యూరేషన్ అనేది చెప్పుకోవచ్చు. ఓకేనండి డాక్టర్ శివాని గారు, పీసీఓడి అండాశయంలో నీటిబుడగల సమస్య లక్షణాలు ఎలా ఉంటాయి, నిర్ధారించే పరీక్షలు ఏంటి, హోమియో ట్రీట్మెంట్తో ఎలాంటి రిజల్ట్స్ ఉంటాయి తెలియజేసినందుకు థ్యాంక్స్ లాట్. ఇది వాళ్ళ హెల్త్ టైం. కీప్ వాచింగ్ TV5.